యాక్చువల్లీ హాఫ్ షవర్ కూడా బాగుంది, కానీ మీరు వచ్చి ఫుల్ షవర్ చేయించారు కదా, అది ఇంకా బాగుంది. సుశీల, ఇదిగో కేజీ చికెన్ తీసుకొచ్చాను. చికెన్ ఎందుకు నాన్న? హాయిగా పాలకూర పప్పు, పచ్చి మామిడికాయ పచ్చడి చేసుకుందాం. అల్లుడి గారు పిల్లలు తింటారు కదే. మీరొచ్చిన ఒక పూటైనా నాన్ వెజ్ పెట్టకపోతే ఎలా? ఆయన అవేం పట్టించుకోరమ్మా. మా మర్యాదలు మేం చెయ్యాలి కదమ్మా. తాతయ్య, నిన్నట్లా మమ్మల్ని తోటకు తీసుకెళ్ళవా? బన్నీ, రోజు తోటలో ఆటలేంటి? పోన్లేమ్మా, ఎప్పుడు 4 గోడల మధ్య ఏం ఆడుకుంటారు? కాసేపు ఆటలాడించి తీసుకొస్తాను. సుశీల, ఇదిగో. అను, కీర్తి, రండమ్మా. పదండి. పదవే, నీ చేత్తో మీ ఆయనకి పిల్లలకి చికెన్ వండి పెడదు గాని. అయ్యో రామా, ఆయన్ని అల్లం తెమ్మనడమే మర్చిపోయాను. ఏం పర్లేదమ్మా, మా ఆయనకి తెమ్మని చెప్తాను. అల్లుడి గారితో అల్లం తెమ్మని చెప్తావా? ఆయన ఇందాక బయటకు వెళ్లారు. ఫోన్ చేసి చెప్తే వస్తూ తీసుకొస్తారు. అది కాదే, అల్లుడి గారికి అలాంటి పనులు చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? ఆయన బిజినెస్ మ్యానే అయ్యుండొచ్చు, కానీ ఫ్యామిలీ మ్యాన్ కూడా. వద్దే, తప్పుగా అనుకుంటారు. ఆయన అలా ఏం అనుకోరమ్మా. ఆయన గురించి నాకు బాగా తెలుసు. హలో, చెప్పండి వసు గారు. ఎక్కడున్నారు? ఇంటికే వస్తున్నానండి. ఒక పని చేస్తారా? ఏంటి? మా నాన్న కిలో చికెన్ తీసుకొచ్చారు. ఇంట్లో అల్లం లేదు. మీరు తీసుకొస్తారా అండి? అల్లమా?
ఇంత తెచ్చారేంటండి? ఆ, మీరు కిలో చికెన్ అన్నారు కదా, అవును. అందుకే కిలో అల్లం తెచ్చాను. ఇటు ఇవ్వమ్మా. నే- నే- ఆంటీ, బస్సు గారు, ఏ తక్కువ తెచ్చానా? ఇంకా కావాలా? కిలో చికెన్లోకి ఎంత అల్లం వేస్తారో తెలీదా మీకు? బస్సు గారు, కిలో చికెన్ అంటే కనీసం మొన్ననే వంట కూడా చేశాను కదా. అంటే కిలో చికెన్లోకి కిలో ఆనియన్స్, కిలో పచ్చిమిర్చి, కిలో టమాటా, కిలో కారం, కిలో ఉప్పు, కిలో పసుపు వేయాలా? అంతంత వేస్తే అది కర్రీ అవ్వదు బస్సు గారు. కిలో అల్లం వేస్తే మాత్రం కర్రీ అవుతుందా? ఏడ్చినట్టుంది మీ తెలివి. పేరుకి పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్, కిలో చికెన్లోకి ఎంత అల్లం వేస్తారని కూడా తెలియదు. నాకెలా తెలుస్తుందండి? నేనేమైనా షెఫ్నా? అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి రావాలి అనేది. ఎప్పుడు డైనింగ్ టేబుల్ ముందే కూర్చుండిపోతే ఎలా తెలుస్తుంది? బస్సు గారు, మొన్న మన ఇంట్లో అన్నయ్య, నేను, అఖిల్ ఎంత బాగా వంట చేశాం. ఆ రోజు బాగా చేశారని ఈ రోజు అల్లం తీసుకురమని చెప్పాను. ఆ రోజు అలా చేసి ఈ రోజు ఇలా ఎందుకు చేశారు? కిలో చికెన్లోకి ఇంత అల్లం వేస్తే సరిపోతుంది. కిలో అల్లం వేయాలంటే ఓ 50 కేజీల చికెన్ వండి ఫంక్షన్ చేయాలి. ఓహో, అందుకేనా ఆవిడ మీ ఇంట్లో ఫంక్షన్ అని అడిగింది. ఇప్పుడు ఏమంటారు? మీకేం తెలీదు అంటాను. మీకు మాత్రం అన్ని విషయాలు తెలుసా? ఎవరికి అన్ని విషయాలు తెలియవు, తెలుసుకోవాలి. చూడండి, నాకు ఏది అవసరం ఉంటే అదే తెలుసుకుంటాను. అప్పుడప్పుడు వంటింటి విషయాలు కూడా తెలుసుకోవాలి అంటాను. చూడండి బస్సు గారు, దట్స్ నాట్ మై జాబ్. ఏంటే అల్లుడి గారిని అలా అన్నావు? లేకపోతే ఏంటమ్మా, కిలో చికెన్లోకి ఎంత అల్లం తీసుకురావాలని కూడా తెలీదా? మగాళ్ళకి వంటింటి విషయాలు ఎలా తెలుస్తాయే? ఆ అల్లుడి గారిని బాధ పెట్టినట్టున్నావు. వెళ్ళి సారీ చెప్పు. ఆయనేం ఫీల్ అవ్వరమ్మా. అలా కాదమ్మా, నువ్వు అన్న మాటల్ని నొచ్చుకున్నట్టున్నారు. అందుకే అలిగి బయటకు వెళ్ళినట్టున్నారు. వాళ్ళని అలాగే వదిలేయకూడదు, మంచిది కాదు. వెళ్ళి బుజ్జగించు. వెళ్ళు. అభి ఆఫీస్కి వచ్చేంత వరకు మనం ఇలా టీ తాగుతూ టైం పాస్ చేయడమే బెటర్. అలా అంటారేంటి బావగారు? నిన్న ఈవెంట్ బానే చేశాం కదా. ఏం చేశారమ్మా? నిన్న మీరు చేసిన మిస్టేక్ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చింది, మా పరువు పోయింది. అది చిన్న మిస్టేకే కదండి, దాంతో మీ పరువు పోవడం ఏంటి? మీ సైడ్ కూడా తప్పుంది సార్. మీరు అలా చేయమని చెప్పారు కదా. మేము 1,00,000 చెప్తాం సార్, మీరు వినాలని లేదు కదా. ఈవెంట్ ఆర్గనైజర్స్గా మీ డ్యూటీ మీరు చెయ్యాలి. అయ్యిందేదో అయిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చారు? మా 50 లక్షల కోసం వచ్చాం. ఏయ్, 50 లక్షలేంటి? మీరు మాకు 50 లక్షలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అగ్రిమెంట్ చేశారు కాబట్టి. రేయ్, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? మర్యాదగా బయటికి వెళ్ళు. నా 50 లక్షలు నాకు ఇస్తే వెళ్ళిపోతాను. మీ 50 లక్షలేంటి? అసలు అగ్రిమెంట్ ఏంటి? నిన్న వీళ్ళింట్లో జరిగిన ఫంక్షన్కు నేను పైసలు స్పాన్సర్ చేశాను.
ఫంక్షన్లో ఏ చిన్న తప్పు జరిగినా 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మీరు వీళ్ళతో అగ్రిమెంట్ చేశారు. మేము ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు. నేను చేశాను బావగారు. చిన్న ఈవెంటే కదా, మిస్టేక్స్ ఏం జరుగుతాయని అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. ఈ మేడమే కాదు, ఈ కంపెనీ ఓనరు అభిరామ్ గారు కూడా సంతకం చేశారు. నిన్న మా అభి ఆఫీస్లోనే లేడు, తను ఎలా సైన్ చేస్తాడు? ఎలా చేశారో చూడండి. లేదు, మీరే మా అన్నయ్య సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ చేసింది వాళ్ళు కాదా కిరణ్? నేను విన్నారు కదా ఎస్ఐ గారు, వీళ్ళు వీళ్ళ ఈవెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. ఈవెంట్లో ఏ చిన్న తప్పు జరిగినా 50 లక్షల నష్టపరిహారం ఇస్తామని అగ్రిమెంట్ కూడా చేశారు. అందులోనూ ఈ కంపెనీ ఓనర్ సంతకం ఫోర్జరీ చేశారు. ఓనర్కి తెలియకుండా కంపెనీకి ద్రోహం చేశారు. అది వాళ్ళ పర్సనల్ విషయం అనుకోండి. కాకపోతే మా 50 లక్షలు మాకు ఇప్పించండి, లేదా వీళ్ళని ఇప్పుడే అరెస్ట్ చేయండి. చెప్పండి, డబ్బులు ఇస్తారా, అరెస్ట్ చేయమంటారా? వీడు కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నాడు సార్. వీడిని కొట్టామని మాపై కక్ష కట్టాడు. అవును సార్, నిన్న ఈవెంట్లో తప్పు జరగడానికి కారణం వీళ్లే. ప్లాన్ ప్రకారం మాకు తెలియకుండా మా మరదలతో అగ్రిమెంట్ చేయించి 50 లక్షలు లాగాలనో మా పరువు తీయాలనో చూస్తున్నారు. ఆవిడ వీళ్లతో చేసిన అగ్రిమెంట్ గురించి మీతో చెప్పకపోవడం తన తప్పు. వీళ్ల మాటలు విని ఈవెంట్లో తప్పు చేయడం మీ తప్పు. దొంగ సంతకం చేయడం ఇంకో తప్పు. అగ్రిమెంట్ ప్రకారం మీరు 50 లక్షలు ఇవ్వాలి, లేదంటే జైలుకు వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ మీకు వారం టైం ఇస్తాను. ఆలోగా నా 50 లక్షలు ఇచ్చారో సరే సరి, లేదంటే అరెస్టు తప్పదు, జైలు తప్పదు. మీరు పదండి. ఎస్ఐ గారు పదండి. నన్ను కొట్టి నాతోనే సారీ చెప్పించుకుంటారా? నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? మీరు చేసిన తప్పుకి 50 లక్షలు ఫైన్ వేశాను. ఇదిరా నా రేంజు. షట్, అప్పటికి ఆవిడ కిలో అల్లం ఎందుకు అని అడిగింది. అప్పుడైనా నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. కిలో చికెన్లోకి ఎంత అల్లం కావాలనైనా అడుగుండాల్సింది. అనవసరంగా ఫూల్ అయ్యాను. వసు గారు చెప్పినట్టు వంటింటి విషయాల మీద కూడా స్టడీ చేయాలి. ప్రతి విషయం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి.
నేనేదో తమాషా చేశానండి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదండి. ఐ ప్రామిస్. లేదు, మీరు నన్ను ఫూల్ని చేశారు. నేను మిమ్మల్ని కూల్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయకండి. మీరేం చేసినా నేను కూల్ అవ్వను. హా, గోడ కుర్చీ వేస్తాను. పోనీ గుంజుళ్ళు తీనా? అవసరం లేదు. వెరీ వెరీ ఫన్నీ. అయ్యా, మీరు నవ్వేశారు. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేసి మా మగజాతి పరువుని నిలబెడతాను. ఓకే.